హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారా? ఈ వీడియోకి వచ్చేసి ఏం చేద్దామంటే ఈ వీడియోలో ఏపీ పోలీస్ సివిల్ కానిస్టేబుల్ చూద్దాం మనం. ఏపీ పోలీస్ సివిల్ కానిస్టేబుల్ శాలరీ చూద్దాం. 1 by 1 చూస్తామని. శాలరీ 2026 ఓకేనా? ఏపీ పోలీస్ సివిల్ కానిస్టేబుల్ శాలరీ 2026 మనం చూద్దాం. ఎందుకంటే 1 by 1 అన్ని టీచర్కి సంబంధించినటువంటి శాలరీస్ చేశాను. ఇంకా కానిస్టేబుల్కి సంబంధించి చేసి తర్వాత ఎస్ఐకి, ఆ తర్వాత గ్రూప్స్, ఆ విధంగా మొత్తం అన్ని చేస్తాను. ఓకేనా? బేసిక్ పే అంటారు దీన్ని. 25,220 రూపాయలండి బేసిక్ పే. డిఏ 37.31% ఉంది. అంటే 9,409 రూపాయలు. హెచ్ఆర్ఏ నేను 10% మీదే కడుతున్నాను. ఇక్కడ చాలామంది 16% తీసుకుంటారు, అప్పుడు పెరుగుతుంది అనమాట. కానీ నేను తక్కువ పర్సంటేజ్ మీద అయితే మాత్రం కడుతున్నాను. 10% మీద మాత్రమే నేను ఈ హెచ్ఆర్ఏ అనేది కట్టడం జరుగుతుంది. కాబట్టి 25, 22 10%. ఓకేనా? అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చేసి 2,000, అందరికి 2,000 అని చెప్పాను. ఇది నేను కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ కిట్ 150 రూపీస్. ఇది కిట్ మెయింటెనెన్స్ అనమాట ఇది. తర్వాత రిస్క్ అలవెన్స్ ఏ 225 రూపీస్. 225 రూపీస్ రిస్క్ వచ్చేసి 225 రూపీస్. ఇక్కడ హెచ్ఆర్ఏ ఉంది కదా, ఇక్కడ 10% అని, 12% అని ఇలాగ ఉంటుంది అనమాట. నేనైతే 10% కట్టాను. మీకు డీటెయిల్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ వేసాను. టోటల్ గ్రాస్ వచ్చేసి ఇవంతా కలుపుకోవాలన్నమాట. 10% వల్ల కొంచెం తక్కువ కనబడుతుంది మీకు. ఓకేనా? 39,526 రూపాయలు టోటల్ గ్రాస్ వచ్చేసి ఇది అనమాట. ఇప్పుడు గౌట్ డిడక్షన్స్లో గవర్నమెంట్ డిడక్షన్స్, నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ అని ఉంటాయి అన్నమాట. ఇక్కడ సిపిఎస్ అనేది ఉంటుందండి. ఈ సిపిఎస్కి నేను సూత్రం చెప్పాను. ఏం చెప్పాను? చాలాసార్లు బేసిక్ ప్లస్ డిఏ మీద 10% అని చెప్పాను. బేసిక్ ఎంత? 25,220 ప్లస్ డిఏ ఎంత? 9,409 రూపాయలు. టోటల్ కలిపితే ఎంత? ఈ రెండు కలుపుకోవాలి. 34,629 రూపాయలు. దీని మీద 10%. ఓకేనా? దీన్ని ఇలాగ అండర్లైన్ చేస్తాను నేను. ఓకే, అలాగ అండర్లైన్ చేస్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి ఆ విధంగా అండర్లైన్ చేస్తాను. అది ఇప్పుడు సిపిఎస్ 10% సిపిఎస్ కాక మనం చూసుకుంటే సిపిఎస్ ఎంత అంటే 3,463 రూపాయలు. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి 63 రూపాయలు వేసుకున్నాను నేను. ఓకేనా? ఏపీజేఎల్ఐ 1,000 రూపీస్. ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 రూపీస్. జిఐఎస్ 30 రూపీస్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ డిడక్షన్స్ అనమాట. టోటల్ ఎంత? 4,690. గవర్నమెంట్ డిడక్షన్స్. ఇక్కడ నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ కూడా ఉంటాయి. నాన్ గౌట్ డిడక్షన్స్, నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ ఉన్నాయి. నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్
ఇందులో ఏముంటుంది? భద్రత, ఆరోగ్య భద్రత ఉంటుంది. భద్రత 1000 రూపీస్, ఏ భద్రత, ఆరోగ్య భద్రత అనమాట. ఇది ఆరోగ్య భద్రత 135 రూపీస్. టోటల్ 1135 రూపాయలు. ఇది కూడా కలుపుదాం. 4693 రూపాయలు కలిపితే ఎంత వచ్చింది? 5828 రూపాయలు. దీన్ని బేసిక్ ఎంత మొత్తం శాలరీ? 39,526లో తీసేస్తే వచ్చేది చేతికి అనమాట, టేక్ హోమ్ అంటారు. 33,698. దగ్గర పోనా 33, ఇది 33,700 దాకా వస్తామట. ఇది 33,698 రూపాయలు రావడం జరిగింది. ఒకసారి మళ్ళీ చెప్తాను. ఏపీ పోలీస్ సివిల్ కానిస్టేబుల్ శాలరీ 2025 అండి. బేసిక్ పే వచ్చేసి 25,220 రూపాయలు. డిఏ వచ్చేసి 37.31%. అది 9,409 రూపాయలు. హెచ్ఆర్ఏ 10% నేను తీసుకున్నాను. 10% హెచ్ఆర్ఏ అంటే 25, 22, 10%, 12%, 16% కూడా తీసుకుంటారు చాలా చోట్ల, కానీ నేను తక్కువ తీసుకున్నాను. అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చేసి 2,000, రికమెండ్ ఫీజు వచ్చి 150 రూపాయలు, రిస్క్ అలవెన్స్ వచ్చేసి 225 రూపాయలు. ఇంకా సిటీ అలవెన్స్ కూడా వస్తుంది, నేను అది కలపలేదు మీకు. టోటల్ గ్రాస్ వచ్చేసి 39,525 రూపాయలు. అందులో గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చేసి సిపిఎస్ ఏ విధంగా కట్ చేస్తారంటే, బేసిక్ ప్లస్ డిఏ మీద 10%. బేసిక్ ఎంత? 25,220 రూపాయలు. డిఏ ఎంత? 9,409 రూపాయలు. మొత్తం ఈ రెండు కలిపితే 34,629 మీద 10%. అప్పుడు సిపిఎస్ ఎంత అయిందంటే 3,463 రూపాయలు. ఏపీజీఎల్ఐసి వచ్చేసి 1000 రూపాయలు. ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి 200, జిఐఎస్ వచ్చేసి 30 రూపాయలు. టోటల్ గవర్నమెంట్ డిడక్షన్ వచ్చేసి 4,693 రూపాయలు. నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చేసి భద్రత 1000 రూపాయలు, ఆరోగ్య భద్రత 135 రూపాయలు. టోటల్ వచ్చేసి 1,135 ప్లస్ గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చేసి 4,693 కలుపుకుంటే 5,828లోంచి మనకు వచ్చిన గ్రాస్ ఎంత? 39,526 తీసేస్తే అప్పుడు మనకి 33,698 రూపాయలు. ఇది టేక్ హోమ్ అంటనమాట. ఇది రాస్తాను చూడండి, టేక్ హోమ్ లేదా ఇన్ హ్యాండ్ అని కూడా అనొచ్చు. టేక్ హోమ్ శాలరీ అంత దగ్గర 33,000 దాకా మీకైతే రావడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి ఏపీ పోలీసు సివిల్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి జీతానికి సంబంధించిన వీడియో.